ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలకు పైగా సిట్ అధికారులు కేటీఆర్ కు పలు ప్రశ్నలు సంధించారు. కాసేపట్లో కేటీఆర్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై సిట్ విచారణ ముగిసింది. ఈ కేదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం రేపే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కొలికి తీసుకొచ్చే దశలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. నేను కొలికి తీసుకొచ్చే దశలోనే సిట్టు దూకుడు పెంచిందని చెప్పారు. మొత్తం ఒక్కొక్కరికి వరుసగా సిట్టు అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు 160 సిఆర్పీసీ నోటీసు ప్రకారం నోటీసు జారీ చేయడం ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్టు ముందు హాజరు కావడం దాదాపు ఇప్పటికీ 7 గంటల పాటు విచారించిన పరిస్థితి. కాసేపట్లో ముగిసినటువంటి నేపథ్యంలో బయటకు రాబోతున్నటువంటి తనలో భారీ ఇక్కడ కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం ఇది ఒక ట్రాఫిక్ పిఎస్ అంతా కూడా ఇక్కడ జూబ్లీస్ సిట్టు కార్యాలయం అంతా కూడా భారీ సంఖ్యలో చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం నుంచి కూడా కేటీఆర్ ఎప్పుడు వస్తాడో చాలా మంది ఇక్కడ ఆశావాళ్ళు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎందుకు విచారణ చేస్తున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చాలా మంది కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పోలీసులు అందరూ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనతో అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపించిన పరిస్థితి మధ్యాహ్నం నుంచి కూడా చూద్దాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినట్టు కూడా దాదాపు 7 గంటల పాటు కూడా అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి నేపథ్యం ఏంది, ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అసలు సిరిసిల్లలోనే పెట్టినటువంటి సెంటర్ ఏదైతే ఉందో మొత్తం అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫార్మా కంపెనీలు కానివ్వండి ఇదంతా జరిగిందంతా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఎందుకు జరిపింది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏ విధంగా మీరు టార్గెట్ చేసి మీరు ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు అనే దానిపైన కూడా సినిమా ఇండస్ట్రీలో మీరు ఎవరెవరు ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా మీ ఎస్ఎబి ప్రభాకర్ చీఫ్ ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న ప్రభాకర్ రావు ద్వారానే మీరు చాలా సందర్భాల్లో ఫోన్లు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఈ మీరు ఫోన్ నెంబర్లు ఎన్ని నెంబర్లు వాళ్ళకి ఇచ్చారు, ఇదంతా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ తర్వాత మీరు ఎటువంటి బెదిరింపులకు పాల్పడ్డారు అనే దానిపైన కూడా ప్రశ్నలు వర్షం కురిపించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఎస్ఎబిలో ఫోన్ ట్యాపింగ్ చేసిన అందరూ బిజినెస్ మ్యాన్లందరూ కూడా బెదిరింపులకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్ సమకూర్చడంతో మీరు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎంత, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక ఈ లావాదేవీలన్నీ కూడా మీకే తెలుస్తుంది కనుక బీఆర్ఎస్ పార్టీకి గతం నుంచి కూడా ఇప్పటి వరకు ఫండింగ్ చేసినటువంటి వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారు, ఎంత ఫండింగ్ కలెక్ట్ చేశారు అనే దానిపైన కూడా అడిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మీద కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ రావు కానీ కేటీఆర్కి సంబంధించినటువంటి చూసుకుంటే ఈ అంతా కూడా ఫోన్ ట్యాపింగ్గా పాల్పడ్డటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మీరు ఎన్ని నెంబర్ వాళ్ళకి ఇచ్చారు, ఇదంతా కూడా అడిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే రోడ్ నెంబర్ 45లో ఉన్నట్టు ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీరు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నేతలు కానివ్వండి సినిమా పరిశ్రమలు కానివ్వండి ఇదంతా కూడా ఎవరెవరికి మీరు పాల్పడ్డారని చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి మీకు అన్నీ తెలుసు కదా. అదేవిధంగా విదేశాల నుంచి ఉన్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిన తర్వాత ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ఎక్విప్మెంట్కి అమౌంట్ ఎక్కడ పెట్టారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, పార్టీ నుంచే ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు అని దానిపైన కూడా అడిగినట్టు కూడా తెలుసు. సిరిసిల్లనే వార్ రూమ్ కేంద్రంగా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపార ఫార్మాట్ అన్ని కూడా అక్కడి నుంచి నడిపారు కదా, ఇది చేశారా లేదా అని అడగడం. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ పెట్టారు అని దానిపైన అడిగినటువంటి పరిస్థితి. మీ ఛానల్ ఒక ఛానల్ ఏదైతే ఉన్నదో ఆ ఎండి శ్రవణ్ కుమార్ రావు ఎవరైతే ఉన్నారో తనకు మీకు ఎప్పటి నుంచి పరిచయం, తను మీకు ఎప్పటి నుంచి మీకు పరిచయం అయింది, ఏమన్నా బంధువా, మీకు ఎప్పటి నుంచే ఎన్ని నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేశారు, ప్రవీణ్ రావుతో పాటు ఉన్నటువంటి నవీన్ రావు, భుజంగరావు, తిరుపతమ్మ ఈ సినిమాకు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి మీరు ఎన్ని సందర్భాలతో మాట్లాడారు, ఎస్ఎబి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో చెప్పు మీరు ఎన్ని సందర్భంలో మాట్లాడారు అని మాట్లాడలేదు అని చెప్పినప్పుడు ఇవన్నీ కాల్ లిస్ట్ ఇచ్చినప్పుడుతోనే అక్కడ హవక్ అయినట్టు కూడా తెలుసు. ఎందుకంటే అంతా కూడా తిని ఎవరెవరితో మాట్లాడి కాల్ లిస్ట్ అంతా తీయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా అరెస్ట్ అయినటువంటి తిరుపతి అన్న కానీ భుజంగరావు కానీ రాధాకృష్ణరావు వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడేటువంటి నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ సంబంధించిన సెల్ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకొని వాళ్ళ కాల్ బ్యాక్ అంతా ఎందుకంటే బ్యాకప్ చేయడం జరిగింది. ఆ సెల్ నెంబర్లు ఉన్నట్టుగా వాట్సాప్ చాటింగ్ కానివ్వండి ఫోన్ నెంబర్స్ మాట్లాడేది కానీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇవన్నీ కూడా బయటకు తీసి మొత్తం మీద సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే విచారించబోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రాధాకృష్ణరావు చాలా సందర్భాలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఓఎస్డీ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు మధ్యాహ్నం నుంచి కూడా తనను కూడా పక్కన కూర్చోబెట్టి విచారించారు. అందుకే ఆల్రెడీ ఒక పక్కన తను కూర్చోబెట్టారు, మరో పక్కన కేటీఆర్ కూర్చోబెట్టారు. దీని అడిగినటువంటి ప్రశ్నలకు తనేం సమాధానం చెప్పారు, తినేం సమాధానం చెప్పారు, ఇదంతా దాటవేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా అనే దానిపైన కూడా సందిగ్ధమైన నెలకొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఎవరైతే
సెట్టు అధికారులతో పాటు ఉన్నటువంటి రాధాకిషన్ రావును పిలిచారు. రాధాకిషన్ కుటుంబ సభ్యులతో వచ్చి తను ఆల్రెడీ బ్యాక్ డోర్ నుంచి వచ్చి తన లోపల కూర్చున్న పరిస్థితి. తన ముందటే ఎన్ని నెంబర్లు ఇచ్చారు అని కూడా తను చెప్పాడు. అందుకే ఆల్రెడీ గతంలోనూ కూడా రాధాకిషన్ రావును దాదాపు చాలా సందర్భంగా తను విచారించారు, తను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తను ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా ఏదైతే ఉందో ప్రభాకర్ రావు మీద చెప్పడం, ప్రభాకర్ రావు విచారించింది అంతా కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీసే ప్రయత్నంలో సిట్టు అధికారులు భావించినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ రోజు అయితే కేటీఆర్తో పాటు కూడా రాధాకిషన్ రావును విచారించారు. రాధాకిషన్ రావు సపరేట్ విచారించారు, కేటీఆర్ సపరేట్ విచారు. మళ్ళీ ఒకసారి ఇద్దరిని కూడా కూర్చొని పెట్టి విచారించారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, వాయిస్ రికార్డులు కానివ్వండి, ఆ ఫోన్కి సంబంధించినటువంటి మెసేజ్లు కానివ్వండి, ఈ ఇచ్చినటువంటి నెంబర్లు కానివ్వండి, ఇవన్నీ నెంబర్లు కూడా కూర్చోబెట్టి చూపించుకుంటూ అడిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగిందంతా కూడా మీరు ఎక్కడెక్కడ నుంచి చేశారు, ఎందుకు చేశారు అనేది. అంటే కేవలము గతంలో ఉన్నటువంటి 2023లో జరిగినటువంటి ఎన్నికల విషయంలో కానివ్వండి, మీరు ఎంతమంది ట్యాప్ చేశారు, ఈ గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. కనుక అప్పుడు ఎవరెవరు చేస్తారు ఇవంతా కూడా చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి ఇప్పుడు మొత్తం కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ నుంచి సిట్టు కార్యాలయం నుంచి డైరెక్ట్గా బీఆర్ఎస్ భవన్ చేరుకొని బీఆర్ఎస్ భవన్లో అక్కడ మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరైతే కార్యకర్తలు వాళ్ళతో కూడా మాట్లాడుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నుంచే వెల్లడిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ప్రస్తుతానికి ఇంకా లోపలనే ఉన్నాడు, కాసేపట్లో బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా మనం వస్తున్నటువంటి పరిస్థితి ముగిసినటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. కేటీఆర్ అయితే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఎందుకంటే 7 గంటల పాటు విచారణలో ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మొత్తం వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నట్టు కేటీఆర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ బీఆర్ఎస్ భవన్లో మీటింగ్లో మీడియా సమావేశం చేసి ఏర్పాటు చేస్తానని మాట్లాడుతూ చెప్తూ వెళ్ళిపోతున్నటువంటి మనం చూడొచ్చు దృశ్యాలు. ఎందుకంటే 7 గంటల పాటు విచారణలో ఇదంతా మనం చెప్పినటువంటి 12-13 క్వశ్చన్స్ అన్నిటిని కూడా సిట్టు అధికారులు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా వార్ రూమ్కి సిరిసిల్ల కేంద్రంగా ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచే ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిటి కూడా టార్గెట్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారు.